బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్కడికి అధికారులు బుల్డోజర్లను తీసుకుని వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకున్న షాపులను కూల్చివేస్తున్న సమయంలో బుల్డోజర్లకు అడ్డంగా పడుకొని వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు చేతి వృత్తిదారులపై మున్సిపల్ అధికారులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న షాపులను కూల్చివేసే ప్రక్రియను చేపట్టారు అధికారులు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. బుల్డోజర్ ఉంది, ప్రొక్లైనర్ ఉంది. అక్కడ ప్రొక్లైనర్ కు అడ్డబడి ఆ ప్రొక్లైనర్ ముందుకు వెళ్లకుండా పనులను అడ్డుకుంటున్నాడు ఒక వ్యక్తి. గుండెలు బాదుకుని మరీ ఏడుస్తున్నాడు. ఒకవేళ ఆ ప్రొక్లైనర్ ముందుకు వెళితే తమ బతుకు తెరువు పోతుందని అతను ఆవేదన చెందుతున్నాడు. మున్సిపల్ అధికారులను కోరుకుంటూ ఉన్నాడు. మా కడుపు కొట్టొద్దు అని వేడుకుంటున్నాడు. దీనికి అందరికీ కారణం హుజూర్ నగర్ లో మున్సిపల్ అధికారులు అక్కడ రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న షాపులు అక్రమం అంటూ వాటిని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే కొన్ని షాపులను కూల్చివేశారు. కానీ ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి మాత్రం అది మా బతుకు తెరువు, ఒకవేళ ఆ షాపును కూల్చివేస్తే మేము రోడ్డున పడాల్సి వస్తుంది, ఆ షాపునే నమ్ముకొని మేము బతుకుతున్నాము అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో అధికారులు అతను వారించే ప్రయత్నం చేశారు. కానీ నా పైనుంచి బుల్డోజర్ను తీసుకుని వెళ్ళండి అంటూ ఆ వ్యక్తి బుల్డోజర్కు అడ్డంగా పడుకుని మున్సిపల్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో విందాం. కొంచెం సేపు ఓపిక లేకుంటే మీరు తీసుకుంటా ఉన్నాం కదా, మొత్తం చదివినాక మా ఎందుకు ఈ ధ్వంసం, ఎందుకు ఈ ధ్వంసం, ఏంటి సృష్టించాలని అంటే వాళ్ళకైనా న్యాయం, ఎవరికి లేదా న్యాయం? ఏ సమాచారం ఇది, ఏ సమాచారం? అక్రమంగా సంపాదించుకున్నాను ఏమో వదిలిపెట్టి వాళ్ళ పుణ్యం. సో బుల్డోజర్కి అడ్డంగా పడుకుని ఆ మున్సిపల్ అధికారుల కడుపు కాళ్ళు పట్టుకుని వేడుకుంటూ ఉన్నాడు. ఆ షాపు కూలగొడితే మా కుటుంబంతో సహా రోడ్డున పడాల్సి వస్తుందని ఆ వ్యక్తి మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నాడు. ఒకసారి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రమేష్, ఏం జరుగుతోంది అసలు? ఎందుకు ఆ షాపులను అధికారులు కూల్చివేస్తున్నారు? ఆ వ్యక్తి అక్కడ బతిమాలుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతోంది? అయితే మొత్తం మీద చూసినట్టే గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ షాపు ఆ నాలాలపై ఉన్నటువంటి ఆ కాల్వపై ఉన్నటువంటి షాపులను తొలగించాలని ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదని ఇవాళ ఉదయాన్నే మున్సిపల్ అధికారులు మొత్తం అక్కడ జేసీబీతో సహా పోలీసులతో సహా కలిసి కూడా అక్కడ ఎవరైతే చేతి వృత్తిదారులు మనం చూస్తున్నటువంటి సెలూన్ షాప్ కానీ ఐరన్ షాప్ కానీ ఏవైతే ఆ చిన్నటువంటి షాపులు ఉన్నాయో వాటిని తొలగించేందుకు కూడా జేసీబీలను తీసుకొని రావడం జరిగింది. అయితే ఆ జేసీబీలకు అడ్డంగా పడుకొని కూడా ఆ విలపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి పొట్టకూటి కోసం ఇక్కడే ఉంటూ ఇక్కడే ఇదే కూడా పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాం. ఇప్పుడు అర్థాంతరంగా కూడా మమ్మల్ని తొలగించి షాప్ ని కూలగొడితే ఎక్కడికి వెళ్లాలని కూడా మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ విస్తరణలో భాగంగా కూడా మనం చూస్తున్నాం అంతా కూడా పట్టణాన్ని ఒక సుందరీకరణ చేసేందుకు కూడా మొత్తం గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి తీసివేయాలని పలుమార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. అందుకని ఇవాళ మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి కూడా ఈ విధంగా కూల్చే ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తం కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూడా ఆ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో ప్రస్తుతం మాత్రం అక్కడ ఆ కూల్చివేతలు నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలో కూడా వారు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కేవలం ఇది కాల్వపై ఉన్నది, కాల్వ మీద వేసుకొని ఉన్నది. ఇందులో భాగంగా గతంలోనే, ఇప్పుడు కొత్తగా కాదు, గతంలోనే నోటీసులు ఇచ్చాం ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదని ఇవాళ మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ అక్కడ చెప్తున్నటువంటి ప్రకారం తమకు ప్రత్యామ్నాయంగా ఏదైనా చూపించాలి. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి కూడా తండ్రులు అక్కడి నుంచి కూడా మొత్తం ఇదే చేతి వృత్తి పని చేసుకుంటూ కూడా ఆ పొట్ట కూటి కోసం విధంగా జీవనం గడిపిస్తున్నాం. ఇప్పుడు అర్థాంతరంగా తొలగిస్తే మా పరిస్థితి ఏంటంటే కూడా విలపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నామని చెప్పవచ్చు. చిన్న షాపులు వాటిపై వారు ఆధారపడి జీవనం గడిపిస్తారు. ఇవాళ అర్థాంతరంగా ఒక్కసారిగా వచ్చి కూల్చే ప్రయత్నం చేయగా కూడా ఆ జేసీబీకి అడ్డంగా పడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్నటువంటి కొనసాగుతున్నాయా ఈ ఆందోళనలతో? అధికారులు ఏమన్నా ఆగారా? అతనికి ఏమన్నా భరోసా ఇస్తున్నారా?
ప్రస్తుతం అదే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్థానిక బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకొని కూడా ఆ మున్సిపల్ అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఇంకా తొలగించలేదు. మొత్తం అక్కడ అడ్డుపడడంతో కూడా మొరపెట్టుకోవడంతో కూడా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. కానీ అధికారులు మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు కొత్త కాదు, గతంలోనే పలుమార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాలువపై ఉన్నటువంటి షాపులు, వీటిని తొలగించాలని గతంలోనే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీరు బేఖాతరు చేస్తున్నారు, దాన్ని పట్టించుకోవడం లేదు. అందుకనుగుణంగానే మేము తమ డ్యూటీని చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అక్కడ మానవత్వంతో కాస్త ఆలోచించి వారికి ఏదైనా ప్రత్యామ్నాయం కానీ ఎక్కడన్నా చూసిన తర్వాత ఈ విధంగా తొలగించాలని కూడా అక్కడ స్థానిక నేతలు అంటే కేవలం ఆ ఒక్క షాప్ యజమాని మాత్రమే ఆందోళన వ్యక్తం చేస్తున్నాడా, లేదంటే అక్కడ మిగిలిన షాపుల యజమానులు కూడా వీటిని ఆపాలి అంటూ డిమాండ్ చేస్తున్నారా? అంటే చాలా వరకు ఉన్నటువంటి షాపులు కొంతమేర అక్కడి నుంచి కూడా తీసివేయడం జరిగింది. ఎప్పుడైతే నోటీసులు ఇవ్వడంతో వాటిని తీసివేయడం జరిగింది. కానీ వీరికి ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 40 సంవత్సరాలుగా చిన్న చిన్న షాపులు మనం చూస్తున్నాము. ఆ చేతి వృత్తుల దారులు ఏవైతే ఉన్నాయో, సెలూన్ షాప్ కానీ, ఐరన్ షాప్ కానీ, ఇలాంటి ఇస్త్రీ చేసుకుంటూ బతుకుతున్నటువంటి కుటుంబాలని చెప్పవచ్చు. తాము ఎక్కడికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ తో అతను అక్కడి నుంచి తీయలేకపోయారు. చాలా వరకు షాపులన్నీ తొలగించినా కానీ ఇక్కడ ఈ 2 షాపుల వరకే అక్కడ ఉంచడంతో కూడా వారంతా ఇవాళ పెద్ద ఎత్తున ఆ జేసీబీకి అడ్డంగా పడుకొని బోరున విలపిస్తూ కూడా తన పై వెళ్ళాలని కూడా వేడుకోవడంతో అక్కడ ఉన్నటువంటి నేతలు కానీ, నాయకులు కానీ పెద్ద ఎత్తున జనం పోగేసి కూడా ప్రస్తుతం అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ రమేష్, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్కడ రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేసుకుని ఐరన్ షాపులు నిర్వహించడమో, సెలూన్ షాపులు నిర్వహిస్తూ వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. అయితే మున్సిపల్ అధికారులు ఆ షాపులను తొలగిస్తూ ఉన్న నేపథ్యంలో ఆ షాపుల నిర్వాహకులు అక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. తమను చంపి ఆ షాపులను తొలగించండి, ఒకవేళ మీరు ఆ షాపులను తొలగిస్తే కుటుంబంతో సహా రోడ్డున పడ పరిస్థితి వస్తుంది అంటూ బుల్డోజర్కి అడ్డంగా పడుకుని ఆ వ్యక్తి మున్సిపల్ అధికారుల కడుపు కాళ్ళు పట్టుకుని బతిమాలుతూ ఉన్నాడు. అయితే వేరొక చోట ఉపాధి చూపిస్తాము, వేరొక చోట స్థలం చూపిస్తాము, కానీ ఇక్కడ ఆ షాపులను తొలగించాల్సిందే అంటూ మున్సిపల్ అధికారులు ఆ వ్యక్తికి నచ్చ చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఫ్యామిలీ మొత్తం తీసుకుపోయి పంపించాలని తీసుకోండి. ఆయన కొంచెంసేపు ఓపిక లేకుండా మీరు తీసుకుంటా ఉన్నాం కదా, మొత్తం చదివినాక మా ఎందుకు ఈ ధ్వంసం, ఎందుకు ఈ ధ్వంసం?